మిగతా వార్తలోకి వెళ్దాం. నిజామాబాద్లోని జీజీహెచ్ హాస్పిటల్లో రౌడీ షీటర్ రియాజ్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. అర్ధరాత్రి వరకు పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రియాజ్ డెడ్ బాడీని తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బోధన్ రోడ్లోని శ్మశాన వాటికలో రియాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సిసిఎస్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జీజీహెచ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తెల్లవారుజామున బోధన్ రోడ్లోని శ్మశాన వాటికలో బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ నెల 17న వాహనాల దొంగ కేసులో రియాజ్ అదుపులో తీసుకుని స్టేషన్ తరలిస్తుండగా సిసిఆర్ కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తి దాడి చేసి పరారయ్యాడు. 40 గంటల సారంగ రోడ్డు రియాజ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపు తీసుకునే సమయంలో యువకుడిపై గాయాలవడంతో కత్తితో దాడి. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఫోన్ లైన్లో సరిగా ఇన్ఫర్మేషన్ లేదు. సో నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ కిరణ్.